హాయ్ అండి. వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. నేను మీ నాగమణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఎలా చేయాలో చూద్దాము. ఒక 30 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని వేడి చేస్తున్నానండి. మీరు గేదె పాలు దొరికితే గేదె పాలు వాడుకోవచ్చు, చిక్కటి పాలు, లేదంటే ఫుల్ క్రీమ్ పాలు ప్యాకెట్ కొనుక్కొని మీరు వాడుకోవచ్చు. ఎన్ని లీటర్లు అయినా పర్వాలేదు. నాకు 30 లీటర్ ఉంది. లీటరు, 2 లీటర్లు, హాఫ్ లీటర్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ స్టవ్ మీద పెట్టుకున్నాక మనం ఒక నిమ్మకాయ కట్ చేసుకొని మొత్తం పిండుకోవాలండి. పిండుకొని ఒక 2 స్పూన్లు వాటర్ వేసి ఏదైతే గింజలు ఉంటాయి కదా ఆ గిన్నెలు మనం వడగొట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఇలా మీగడ పట్టకుండా స్పూన్తో కలుపుకుంటూ మనం మరగబెట్టుకోవాలండి. ఇంచుమించు 5 to 8 మినిట్స్ అయితే పాలు మరుగుతాయి. మీగడ అస్సలు పట్టొద్దు. ఇలా చక్కగా కదుపుకుంటూ దగ్గరే ఉండి పాలు పొంగకుండా మరగబెట్టుకోవాలండి. ఇలా మరుగుతున్నాయి. చాలా షాప్లో కొనేదానికంటే చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలాసార్లు ఇంట్లో చేశాను, మేము తిన్నాము. అందుకని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు మరగబెట్టుకున్న పాలు మరిగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే నిమ్మరసం ఉందో ఆ నిమ్మరసం వేసుకున్నాము. స్టవ్ వెలుగుతుండగా మాత్రం మనం నిమ్మరసం వేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మీకు పన్నీర్ బాగా వస్తుంది. ఇప్పుడు పాలు విరుగుతున్నాయి. ఇంకా సరిగా విరగలేదంటే మిగిలిన నిమ్మరసం కూడా మనం వేసేసుకోవచ్చు. మీకు అది సరిపోలేదు అనుకుంటే ఇంకా కాస్త నిమ్మరసం కూడా మనం పిండుకొని వేసుకోవచ్చు. అలాగే ఇందులో వెనిగర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇంట్లో అవైలబుల్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి నేను నిమ్మరసంతో చూపిస్తున్నాను. వెనిగర్ అయినా వేసుకోవచ్చు, నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. మనం చూసారా, పాలు విరిగిపోతున్నాయి. విరిగి వాటరు పాలు సపరేట్ అయిపోయినాయి కదండి. చూసారా, ఇలా ఒకటి మనం 2 సెకండ్స్ అలా తిప్పుతూ ఉంటే మనకి పాలు నీళ్ళు సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనకి జ్యూస్ వడకట్టుకునేది కానీ జిబ్బిరేక్ ఉంటుంది కదా, దాన్ని మనం బౌల్లో పెట్టుకొని అలాగే ఒక చున్నీ నేను పెట్టుకున్నాను. మీరు కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్, పల్చటి క్లాత్ తీసుకొని చక్కగా వడకట్టేసుకోండి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయాక మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని దీన్ని శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే పన్నీర్ మనం పులుపు వేసాం కదా, నిమ్మకాయ, ఆ పులుపు ఏదైతే ఉందో మొత్తం పోవాలి. ఇలా వాటర్ మొత్తం మనం పిండుకోవాలండి. అలాగే మళ్ళీ బౌల్లోకి వాటర్ తీసుకొని దీన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. నీట్గా శుభ్రం చేసేసుకున్నాక ఇలాగ వాటర్తో శుభ్రం చేసుకున్న చక్కగా పిండుకొని ఏదైతే వడకట్టుకునేది ఉంది కదా, మీకు జిబ్బురేకున్నా పర్వాలేదు, ఇలాగ వడకట్టుకునేదానికి చక్కగా మీకు ఏదైతే ఆకారంలో కావాలో అదే ఆకారం, రౌండ్గా కావాలా పలకలుగా కావాలా చూసుకొని అలాగే మనం పెట్టుకొని దీనిపైన గట్టిగా పిండొద్దండి. వాటరు కొంచెం లైట్గా అలాగ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఏదైతే నేను 2 లీటర్లు బౌల్లో వేసుకుని వాటర్ పెట్టుకున్నాను, 2 లీటర్ల వెయిట్ ఏదైతే 2 kgs 2 kgs వెయిట్ ఉండేదాన్ని మీరు పెట్టుకోవచ్చు. నేను బౌల్లో వాటర్ పెట్టుకున్నాను. ఇలా వెయిట్ పెట్టేసుకొని మనం ఒక 2 అవర్స్ తర్వాత తీసేయచ్చండి. ఇలా 2-3 అవర్స్ మనం పెట్టుకోవచ్చు. 2 అవర్స్ సరిపోతుంది. నేను 2 అవర్స్ తర్వాత చూసారా ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో, నీట్గా చక్కగా ఏ కెమికల్స్ వాడకుండా హెల్తీగా ఉంటుందండి. మన ఇంట్లో వాడుకున్నదే మనకి పన్నీర్ ఎక్కువ రేటు. అలాగే పాలు కూడా మనం ఎన్ని పాలు కొనాలనుకుంటాము, మనకు పన్నీర్ కొనే రేటుతో చూస్తే పాలు ఏం పెద్ద రేటు కాదు. కాబట్టి ఏ కెమికల్స్ వాడకుండా హెల్తీగా తినొచ్చు. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏది కలపలేదు. కాబట్టి ఒక 3 days 4 days ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారా స్పాంజీ లాగా ఎంత స్మూత్గా ఉందో. అసలు బయట కొన్న దానికంటే షాప్లో కొన్న దానికంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా చూసారా స్మూత్గా, సింపుల్గా వండితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇలాగే ఇంట్లో చేసుకోవచ్చండి. బయటకు అన్నిటికీ ఆధారపడకుండా చేసుకోగలిగినవి మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటాము. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.